వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న నితిన్ గంపెడాసలు పెట్టుకున్న తమ్ముడు ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. కుబేరా, కన్నప్పలతో కొంతవరకు కుదురుకున్న టాలీవుడ్ బాక్సాఫీస్కి ఇది కూడా ఊతమిస్తుందనే నమ్మకం బయ్యర్లలో నెలకొంది. దిల్ రాజు నిర్మించిన ఈ యాక్షన్ థ్రిల్లర్కు వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. నితిన్ కెరియర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమా తమ్ముడు. కాంతార తర్వాత చాలా సెలెక్టివ్గా మారిపోయిన సప్తమి గౌడ హీరోయిన్ కాగా, వర్ష బొల్లమ్మ, సీనియర్ నటి లయ ఇతర కీలక పాత్రలు పోషించారు. మరి పవన్ కళ్యాణ్ టైటిల్తో వచ్చిన తమ్ముడు ఎలా ఉందో ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా కథ గురించి చూద్దాం. తన ప్రేమ వివాహానికి మద్దతు ఇవ్వలేదన్న కారణంతో తమ్ముడు జైని వదిలేసి వెళ్లిపోతుంది స్నేహలత. ఇక జన్మలో రక్తం పంచుకు పుట్టినవాడి మొహం చూడనని చెప్పి శపథం చేస్తుంది. విలువిద్యలో దేశానికి మెడల్ తేవాలని లక్ష్యంగా పెట్టుకున్న జై త్రుటిలో దాన్ని తప్పిపోతూ ఉంటాడు. కోచ్ సలహా మేరకు అక్కను కలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఆచూకీ తెలుసుకునేసరికి ప్రభుత్వ అధికారి అయిన స్నేహలత కుటుంబం విలన్ వల్ల ప్రమాదంలో ఉంటుంది. అదేంటి, ప్రాణాలు పనంగా పెట్టేంత ముప్పు ఏమొచ్చింది, దీనికి కారణమైన దుర్మార్గుడు ఎవరు ఇలాంటి ప్రశ్నలకి సమాధానమే ఈ స్టోరీ అన్నమాట. దర్శకుడు వేణు శ్రీరామ్ సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ రెండు మిక్స్ చేసి దానికో ఎమోషనల్ టచ్ ఇవ్వడం ద్వారా కొత్తగా ట్రై చేయాలని చూశారు. కానీ సరైన ట్రీట్మెంట్ లేకపోవడంతో తమ్ముడు ఎగుడు దిగుడుగా నడుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ నుంచే రెగ్యులర్ ఫార్ములా వాడిన వేణు శ్రీరామ్ ఫస్ట్ హాఫ్లో చూపించిన అడవి ఎపిసోడ్ని అతి మామూలుగా నడిపించడం పెద్ద మైనస్ అయిపోయింది. నితిన్, లయా ఫ్యామిలీకి మధ్య ఎస్టాబ్లిష్ చేయాల్సిన సన్నివేశాలు ఫ్రెష్గా లేకపోవడంతో బోర్ కొట్టేశాయి. ఇంటర్వెల్ మలుపు వచ్చేదాకా కూడా ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. సప్తమి గౌడ క్యారెక్టరైజేషన్ లాజిక్కి దూరంగా ఉండడమే కాదు, విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ టర్న్ తీసుకున్న వేణు శ్రీరామ్ చాలా పాత సినిమాలను గుర్తు చేసే తరహాలో పెట్టిన ఫైట్లు, చేజులు కిక్ ఇవ్వలేకపోయాయి. విఎఫ్ఎక్స్ భారీగా వాడినప్పటికీ దాని ప్రభావం కంటెంట్ మీద పాజిటివ్గా లేకపోవడం ప్రతికూలంగా మారింది. విలన్ సౌరభ్ సచ్దేవ్ క్యారెక్టర్ అజనీష్ లోకనాథ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంతమేర నిలబెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఓవరాల్గా తమ్ముడిని డీసెంట్ వాచ్గా మార్చడంలో ఫెయిల్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అయితే నితిన్ ఎనర్జీ లెవెల్స్ కొంచెం తక్కువగా అనిపించాయి. వర్ష బొల్లమ్మ, లయ పర్ఫార్మెన్స్ పరంగా ఓకే అనిపించారు. టెక్నికల్గా బోలెడు ఖర్చు పెట్టుకున్న తమ్ముడు కంటెంట్ పరంగా మాత్రం సోసోగానే అనిపించాడు. అయితే ఫైనల్గా చెప్పాలంటే తమ్ముడు టైటిల్కి స్టోరీ పరంగా న్యాయం జరిగింది, కానీ సినిమా పరంగా మాత్రం అంచనాలు అందుకోలేకపోయింది. రొటీన్ జానర్ కాదంటూనే అదే దారిలో వెళ్లిన వేణు శ్రీరామ్ ఎమోషన్, యాక్షన్ని బ్యాలెన్స్ చేసే క్రమంలో పట్టాలు తప్పారు. నిర్మాత దిల్ రాజు చిత్తశుద్ధిని అనుమానించాల్సిన అవసరమే లేకుండా అడిగినంత ఖర్చు పెట్టేశారు. సాంకేతిక వర్గం పనితనం ఎలా ఉన్నా వాళ్ల ప్రతిభను సరైన దిశగా వాడుకునే మూవీగా తమ్ముడు నిలవలేకపోయింది. విజయం కోసం పట్టుదల వదలని విక్రమార్కుడిలా పోరాటం చేస్తున్న నితిన్కి మరోసారి వెయిటింగ్ తప్పేలా అనిపించట్లేదు ఈ మూవీ చూస్తుంటే.